మనతో ఎక్స్ ఎమ్మెల్యే ఆవిడతో మాట్లాడదాం. పుష్పలీల గారు నమస్తే అండి. ఎక్స్ మినిస్టర్ ఎస్ సారీ ఎక్స్ మినిస్టర్ గారు పుష్పలీల గారు మన్మోహన్ సింగ్ గారి గురించి మీ మాటల్లో ప్లీజ్. మన్మోహన్ సింగ్ గారితో నాకు చాలా అంటే అనుభవం కూడా ఉందండి. ఒకసారి అంటే అప్పుడు ఏబిసిడి వర్గీకరణ విషయంలో నేను ఢిల్లీకి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కమిటీ వేయడం జరిగింది. ఉషా మెహ్రా కమిటీ కంటే ముందు నేను కృష్ణమాదిగా మేమందరం కూడా అన్ని రాష్ట్రాలు 4-5 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళము వెళ్ళడం జరిగిందండి. అప్పుడు ప్రధానమంత్రి గారితో మాకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అండి. సో అప్పుడు ఆయన ఈ డొక్క వరప్రసాద్, మాణిక్ వరప్రసాద్, నేను తర్వాత మా మందకృష్ణ మాదిక్ గారు వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఏమైందంటే తను అక్కడ మాట్లాడేసి వెళ్ళిపోతున్నాడు. సర్కిల్ దగ్గర ఆయనకి సబ్జెక్ట్ చెప్పినా కూడా వీళ్ళకి ఇంగ్లీష్ లో చెప్పడము, మొత్తానికి ఆయన ఎక్స్ప్రెషన్స్ తొందరగా బయటికి రావు కదండి. నవ్విన ఎక్స్ప్రెషన్స్ ఏం చెప్పినా మన్మోహన్ గారు అసలు అలాగే ఉండిపోతారు అన్నమాట. చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, చూస్తారు. ఎక్స్ప్రెషన్స్ చాలా తక్కువ ఇవ్వడంలో కూడా. అలాంటిది నేను మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఆయన వెళ్ళిపోతున్నాడు. నాకు అనిపించింది ఇంత పెద్ద సబ్జెక్ట్ నేను ఏమీ మాట్లాడట్లేదు, కనీసం ఎంత దూరం వచ్చాము, అసలు ఇది ఈయనకు అర్థం కాకుండా ఉండకపోతే కష్టమైపోతుందని వీళ్ళు ఇంగ్లీష్ లో చెప్పారు. కానీ నేనేం చేశానంటే వెళ్తున్నప్పుడు ప్రధానిజీ ముझे एक मिनट టైం దీజిए అని, నాకు హిందీ బాగా వచ్చు కదా హైదరాబాద్ వాళ్ళు. సో పాపం ఆయన నిలబడిపోయాడు అలాగే. అప్పుడు చెప్పానమాట, ఏ కుచ్బీ నయ్యే, ఇది ఇద్దరు అన్నదమ్ముల పంచాదు. ఒక తల్లికి 2 కొడుకులు ఉంటే పెద్ద కొడుకు సన్నగా ఉన్నాడు, చిన్న కొడుకు లావుగా ఉన్నాడు. సో ఉన్న రిజర్వేషన్ అనేది అన్నం అనమాట. అది తల్లి ఏం చేస్తుందో తినే కొడుకుకి పెట్టినట్టుగా తర్వాత పెట్టింది. కొన్నాళ్ళ వరకు తిన్నారు. ఆ తర్వాత ఆ పెద్ద అబ్బాయి కూడా యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ ఉన్న అన్నం నుంచి నా వాటా నాకు ఇవ్వని అడిగారు. అప్పుడు చిన్న కొడుకు నేను ఇవ్వను అని అంటే ఎలా ఉంటుందో అలాంటి పద్ధతి ఉందండి. ఇది మా ఇంటి సమస్య లాంటిది అనగానే ఇది ఎంత షార్ట్ గా చెప్పానంటే నేను ఆయనకి పాపం నిలబెట్టించి, ఒక ప్రధానమంత్రిని నిలబెట్టించి నేను చెప్పాను. అది నా చరిత్రలో నేను మర్చిపోలేను. అది కృష్ణమాదికి కూడా గుర్తు ఉంటది. నేనైతే జీవితంలో మర్చిపోలేను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పంపించారు మమ్మల్ని. సో అప్పుడు మాట్లాడినప్పుడు ఆయన అలా 2 నిమిషాలు వినేసి అబ్ మే సంజా అన్నాడు. అనేసి ఓకే అమ్మా థ్యాంక్ యూ అనుకొని వెళ్ళిపోయాడు. అంటే నాకు అర్థమైందంటే ఎంత పెద్దగా చెప్పినా అర్థం కాంది. నేను 2 నిమిషాల కోసం ఆయన ఆపి అంత షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పడం వల్ల ఆయన నన్ను చాలా బాగా గుర్తుపెట్టుకొని ఆయన నాకు సేకరించి థ్యాంక్ యూ అమ్మా అని వెళ్ళిపోవడం జరిగింది. అంతేకాకుండా ఆయన చాలా నిజంగా కూడా అసలు అందరు ఏమేమో కామెంట్ చేశారు కానీ ఈ భారతదేశ చరిత్రలోనే ఆయనకు ఒక ప్రముఖమైన స్థానం ఉంది నేను నమ్ముతాను. ఎందుకంటే అసలు ఆయన ఒక గొప్ప మేధావి. ఆ తర్వాత సంస్కరణలు అనేవి అసలు తీసుకోవాలంటే కొన్ని అందరూ భయపడతారు. అలాంటిది ఆయన ఈ దేశానికి సంబంధించిన ఎన్నో దాంట్లో సంస్కరణలు చేపట్టడం జరిగింది. అప్పుడు దాని మీద ఆయన వ్యతిరేకత కూడా ఎదుర్కొన్నప్పటికి కూడా ఆయన చెయ్యాలనుకునేది ఇది ఈ దేశానికి సంబంధించినంత వరకు ఇది కరెక్ట్ అని నమ్మినప్పుడు చక్కగా చేసేవాడు. అందుకని ఆయన అపర మేధావి అని. ఈవెన్ దో సోనియమ్మ గారితో ఉన్నప్పుడు కూడా ఆయన మాట్లాడినప్పుడు కానీ ఆయన లేని లోటు నిజం కూడా ఇప్పుడున్న పార్లమెంట్ లో మనకు కనపడతా ఉంది. సో ఆయన లాంటి మేధావిని కోల్పోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా కాకుండా కాంగ్రెస్ పార్టీకే కాదు యావత్ భారతదేశానికి కూడా. ఇప్పుడున్న వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారంటే ప్రధానమంత్రులు అంటే వాళ్ళ సెల్ఫ్ కోసమనో పార్టీ కోసమనే ఉన్నారు. కానీ మన్మోహన్ గారు అలా కాదండి. ఆయన ఈ దేశానికి సంబంధించిన యావత్ దాంట్లో అన్నిట్లో కూడా సంస్కరణలు, రైతులకు సంబంధించి ఇప్పుడు సోదరుడు బాగా చెప్పారు అడ్వకేట్ గారు. సో నేనేమంటానంటే ఎటు చెప్పినా తక్కువే. మేధావులను గుర్తించడం ఈ భారతదేశం ఈ రోజున రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజున ఆయనకు ఘనంగా వీడ్కోలిస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో ఆయనకి దక్కాల్సిన గౌరవం దక్కుతుందని భావించవచ్చా మనం? ఎస్, అంటే దక్కడం అంటే పరిస్థితులు అప్పుడేమో మనకి సంకీర్ణ గవర్నమెంట్ లో కొన్నాళ్ళు ఎదుర్కొన్నాం. ఇప్పుడు వీళ్ళు ఫుల్ మెజారిటీ. పివి నరసింహారావు గారి చావునే చాలా వరకు కాంట్రవర్సీ అయిపోయింది. ఇప్పుడు ఆయనకు ఉండవలసినవి ఇచ్చారా లేదా అనేదంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇప్పుడున్న ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు సంతాప దినాలు ప్రకటించడం అనేది కంపల్సరీ అయింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని గౌరవించుకోకపోతే మన దేశంలో ఇక అసలు అలాంటి వ్యక్తులు పుట్టబోరు కూడా. సో ఇలాంటి రాజకీయవేత్తనే కాకుండా ఒక రాజకీయ దురంధరుడే కాకుండా ఒక ఆర్థికవేత్తగా సబ్సిడీల దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి ఇది అనే విషయంలో కూడా ఈ రోజు ప్రతి అంశంలో కూడా ఆయన పాత్ర ఉందండి.
ఈ దేశాన్ని ఇప్పటి వరకు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళడం దాంట్లో అనేది ఉంది. ప్రభుత్వాలు ఏం గౌరవించినారా ఇవ్వకపోతే వాళ్ళ కర్మ. గాని నేనేమంటానంటే ఈ దేశానికి ఐకాన్ ఆయన. సో ఆ ఐకాన్ గుర్తించడంలో మనము ముందు తరాల వారికి ఉండాలి అంటే డెఫినెట్ గా మన్మోహన్ గారి జీవిత చరిత్రను కూడా డాక్యుమెంటరీ కాకుండా చాలా వరకు కూడా దాన్ని పుస్తకాల్లో కూడా పెట్టవలసిన అవసరం ఉంది. ప్రధానమంత్రులు ఎంతో మంది చేసి వెళ్ళిపోయారు, కానీ ఈయన లాంటి ప్రధానమంత్రిని మనం ఎప్పుడు చూస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా దేశ ప్రగతి ఉన్న ఐక్యమత్యము, సమగ్రత, అలాగే దేశానికి సంబంధించిన ఏ నిర్ణయాన్ని కూడా ఖచ్చితంగా ఆయన మాట్లాడాల్సింది. ఇప్పుడు పార్లమెంట్ లో బల్లాల గుద్ది చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పాలనుకుంది సూటిగా, నిక్కచ్చిగా ప్రజలకు జరిగే న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, రైతుల దగ్గర నుంచి ప్రతిదీ, విద్యా విధానం దగ్గర నుంచి ప్రతిదీ కూడా అండి. పర్టికులర్ గా అన్నిట్లో కూడా దేశాన్ని ఔన్నత్యాన్ని కాపాడాడు. అభివృద్ధిలో ఆయన ఉన్నాడండి ఇప్పటి వరకు. ఇప్పుడున్న మన దానికి మన్మోహన్ గారి లాంటి నాయకుడు ఈ భారతదేశంలో పుట్టడము, ఒక ప్రధానమంత్రులు అందరిలో కూడా నేనైతే చెప్తాను, ఒక మైనార్టీ లెవెల్, ఒక సిక్కు మతం నుంచి వచ్చిన ఒక గొప్ప నాయకుడు అన్నట్టు కాకుండా అందరూ ఆమోదించదగ్గ నాయకుడు అండి. హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా నాకు రాజకీయంలో వచ్చినప్పుడు, నేను మంత్రిగా అయినప్పుడు నాకు ఈయనతో గాని, అప్పుడున్న అబ్దుల్ కలాం గారితో చాలా వరకు ఎయిర్పోర్ట్ కి వస్తే రిసీవ్ చేసుకున్న భాగ్యం గాని, ఎన్నోసార్లు నేను కలవడం గాని నా జన్మ ధన్యమైందండి వీళ్ళందరితో కలిసే భాగ్యం నాకు దొరికినందుకు. సో ఒక రాజకీయ నాయకురాలుగానే కాకుండా ఒక లెక్చరర్ గా నేను నిజంగా ఈయన యొక్క చదువును గాని, ఈయన యొక్క నిర్ణయాలను గాని, ఇందిరాగాంధీ దగ్గర నుంచి సోనియమ్మ వరకు కూడా ఈయన కాలం ఏదైతే ఉందో అది స్వర్ణయుగం అని నేను చెప్పుకుంటానండి. నిజంగా ఈయనకు ఎలా మనం నివాళులు అర్పించినా కూడా తక్కువ అనేది మాత్రం నాకు నా మనస్ఫూర్తిగా నేను ఆయనకు కాంగ్రెస్ పార్టీ తరఫున కానివ్వండి, నా వ్యక్తిగతంగా కానివ్వండి, ఒక దళిత మహిళగా కూడా నేను నిజంగా కూడా ఇలాంటి వాళ్ళు ఈ దేశానికి మళ్ళీ రావాలి, ఇలాంటి సంస్కరణలు మళ్ళీ తీసుకొని వస్తేనే ఈ దేశం ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉందండి ముందు తరాలకి. థ్యాంక్ యూ. కంక్లూడ్ చేయండి సార్. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. చేస్తాం సార్. రైట్. ఇంతకుముందు మన పుష్పలీల గారు అన్నట్టు పెద్దలు వారు అన్నట్టు ఆయన ఎక్స్ప్రెషన్స్ బయటపడేవి కావు, కానీ పని జరిగేది. మనకు పని కావాలా లేకుంటే ఎక్స్ప్రెషన్స్ కావాలా? చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే పోగానే అంతా సంతృప్తి అయిపోతుంది పొమ్మని అంటారు పని, కానీ కాదు చాలా సార్లు. ఈయన అట్లా కాదు. నిజంగా చెప్పాలంటే ఆయన ముఖంలో భావాలు కనిపించకుండా మెదడుతో అర్థం చేసుకొని ఆయన మనకు పనులు చేసి పెట్టేవాడు. అది మన సొంత పనులు కాదు, సమాజం పని. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను లక్ష్మీనారాయణ గారు. సార్ ASAER అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని పాపిరెడ్డి గారు బాగా తెలుసు. మేము 2001లో సర్వశిక్ష అభియాన్ వచ్చింది. 2002-3 తర్వాత దీన్ని అసెస్మెంట్ చేయడానికి కానీ మన మాధవ్ చౌహాన్ బొంబాయి, అట్లాగే దేశవ్యాప్తంగా ఒక సలహా మండలి ఉండేది. వాళ్ళందరూ కలిసి ఏమన్నారంటే ఈ దేశవ్యాప్తంగా రూరల్ గ్రామీణ మన విద్యా సర్వే చేద్దాం అనుకున్నాం. అది మొదలైంది 2005-2006లో.